ये 9 नंबर, ये मस्जिद तैयबा मरकज उमर करा के अंदर ये नुकसान है। రైట్ చూస్తున్నాము బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తోంది బాంబుల వర్షం కనిపిస్తోంది. సో సాధారణంగా మనకైతే నవంబర్లో దీపావళి వస్తుంది, కానీ పాకిస్తాన్లో కొంచెం ముందే దీపావళి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దానికి కారణం ఇండియన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. భారత్ మన ముందుగానే పాకిస్తాన్కి దీపావళి పండుగ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మన పవర్ ఇంటూ సత్తా చూపిస్తోంది సైనికులు. భారత్ దెబ్బకు పాక్ ఆర్మీ చెల్లా చెదురుగా అయిపోతుంది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై భారత్ దాడి చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్లోని సైనిక స్థావరాలే టార్గెట్గా భారత్ ఈ అటాక్ చేస్తోంది. భారత్ దెబ్బకు పాక్ ఆర్మీ దిక్కు తోచని స్థితిలో కనిపిస్తోంది. చూశారు కదా, ఒకప్పుడు మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎంతో ఉన్నాయి, మనం యుద్ధానికి రెడీ అని చెప్పి ప్రగల్భాలు పలికింది, మేకపోతు గాంభీర్యం చేసింది. ఇప్పుడు చూస్తుంది భారత్ కొట్టే దెబ్బకు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఎటు దిక్కు తోచని స్థితిలో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. బాంబుల మోతతో దద్దరిల్లుతోంది పాక్ ఆర్మీ బేస్లు. అయితే పాక్ ప్రధాన నగరాలే టార్గెట్గా మిసైల్ అటాక్స్ చేస్తోంది భారత్. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. పాక్ ప్రధాన నగరాలే టార్గెట్గా చేస్తోంది. సియాల్కోట్, కరాచీలోని బాంబుల వర్షం చూస్తూ ఉన్నాము మనము. మొత్తానికి భారతీయ ఆర్మీ చేసినటువంటి ఫైట్లో 1600 కోట్ల విలువైనటువంటి పాక్ ఆస్తులు ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి వార్తల ప్రకారం 1600 కోట్ల ధ్వంసమైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. లాహోర్ని వీడాలని తమ పౌరులకు ఇప్పటికే యుఎస్ వార్నింగ్ కూడా ఇచ్చేసింది. వెంటనే షెల్టర్లోకి వెళ్ళిపోవాలి, అక్కడ మాత్రం ఉండొద్దు అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకవైపు పార్లమెంట్లో సభ్యులు ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్, అల్లా మీరే కాపాడాలి, అల్లా కూడా మనని కాపాడలేరు అని ఒకవైపు పార్లమెంట్ సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాము. చైనా ఇటు పాకిస్తాన్ రెండు దేశాలు కలిపి మనకు చైనా సపోర్ట్ తీసుకొని మన ఏదైతే డ్రోన్స్ సూసైడల్ ఎక్కడైతే డ్రోన్స్ ఏర్పాటు చేసినటువంటి భారత్ ఏదైతే డ్రోన్స్ని పంపిస్తోందో దానికి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఆ డ్రోన్స్ ఎక్కడ ఏ విధంగా అటాక్ చేస్తాయో అని చెప్పి ప్రజలు అక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. దీని దృష్ట్యా పాక్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చినటువంటి సీన్స్ కూడా మనం చూసాము. सबसे बड़ी खबर आपको बता दें, और बड़ी खबर पाकिस्तान के कराची से मिल रही है, जहां पर जोरदार ब्लास्ट हुए हैं, पूरा शहर धमाका।
ये नुकसान, ये 9 नंबर खाली करवा ली भाई। हाँ देख खाली करवा ली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहां से। अभी वीडियो कैच होगी नहीं होगी। రైట్, చూస్తున్నాం కదా బాంబుల వర్షం, రాకెట్లతో ఆకాశం అంతా అక్కడ మోత మోగుతున్నట్లుగా కనిపిస్తోంది. మన బాంబులు ఏదైతే భారత్ దెబ్బకు పాక్ ఆర్మీ చెల్లా చెదరులుగా అయిపోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎయిర్పోర్ట్లు మూతపడుతున్నాయి, ఎయిర్ సైరన్స్ మోగుతున్నాయి. డ్రోన్ దాడులతో పాక్ ఒకవైపు దద్దరిల్లిపోతుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైందని చెప్పొచ్చు. పాకిస్తాన్ చేసినటువంటి మిసైల్ అటాక్స్కు ధీటుగా భారత సైన్యం ఒకవైపు విజృంభిస్తోంది. దానికి సంబంధించి ధీటుగా జవాబిస్తోంది. 15 నగరాలపై మిసైల్ అటాక్కు పాకిస్తాన్ ప్లాన్ చేసినప్పటికీ కూడా సుదర్శన చక్రం లాంటి మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు క్షిపణులను గుర్తించి బార్డర్లోనే నేలమట్టం చేసింది. మనం చూసాం, మన దాకా రానివ్వకుండా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఒకవైపు ఎయిర్పోర్ట్లు కూడా మూతపడిపోతూ ఉన్నాయి, ఎయిర్ సైరన్లు కూడా మోగుతూ ఉన్నాయి. డ్రోన్ దాడులతో పాక్ అంతా ఒక్కసారిగా దద్దరిల్లుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు భారత దళాలు ఉదయం నుంచి ప్రతి దాడులు చేస్తాయి. పాకిస్తాన్లోని ముఖ్య నగరాలైన లాహోర్, రావల్పిండి, కరాచీ, సియాల్కోట్ వంటి చోట్ల పాక్ ఆర్మీ బేస్లను టార్గెట్ చేసుకొని పేల్చేయడం జరిగింది. లాహోర్ చాలా వరకు ఎఫెక్ట్ అయింది. ఏదైతే దీనికి సంబంధించి ఆర్మీ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి లాహోర్ ఏదైతే చాలా వరకు ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. అక్కడి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను భారత డ్రోన్లు ఒక్కసారిగా ధ్వంసం చేశాయి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒకవైపు బాంబుల వర్షం కురుస్తోంది, దీపావళి పండుగ కనిపిస్తోంది పాకిస్తాన్లో మనకి. అది భారత సైన్యం చేసినటువంటి దీపావళి పండుగని మనం చూడొచ్చు. అక్కడ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను భారత డ్రోన్లు కూడా ధ్వంసం చేశాయి. రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో కూడా డ్రోన్ అటాక్ అయితే జరిగింది. సో పాకిస్తాన్ ఎంత రెచ్చిపోతే అంతకు మించిన కౌంటర్ అయితే అటాక్ ఇచ్చేందుకు భారత్ ప్రెజెంట్ రెడీ అయిపోయింది. हाँ देखना वाम कैसे आ रही है वहां से। अभी वीडियो कैच होगी नहीं होगी। ये नुकसान, ये 9 नंबर ये मस्जिद तैयबा मरकज उमरकरा के अंदर ये नुकसान है। हाँ देखना वाम कैसे आ रही है वहां से। अभी वीडियो कैच होगी नहीं होगी। ये नुकसान जी
రైట్ చూస్తున్నాం కదా, ఏదైతే భారత్ చేస్తున్నటువంటి దాడికి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఒకప్పుడు మనం చూసాము పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రదాడి అత్యంత దారుణమైనటువంటి చర్య చేసింది. ఇది క్షమించరాని క్రూరమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూసాం ఈ మధ్య మనకు వైరల్ అవుతుంది టెల్ మోడీ అని చెప్పి. అయితే ఎవరైతే ఒక ఆవిడని ఒక భర్తని చంపేసి ఒక ఆవిడకి నన్ను కూడా చంపండి అంటే, లేదు నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అని చెప్పిన వెంటనే దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనని ఎంతగానో కలిసివేశాయి. మన భారతీయ ప్రతి ఒక్కరి గుండెని కలిసివేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కసారికి మోడీకి చెప్పగానే మరి మోడీ చూపిస్తున్నటువంటి ప్రభావం ఇప్పుడు పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తోంది. దీనికి సంబంధించి భారతీయులందరూ కూడా గర్వంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ అంటే ఆడవాళ్ళు పెట్టుకునే నుదుటి కుంకుమ అని చెప్పొచ్చు, దానికి సంబంధించి ఇప్పుడు రక్తపాతం సృష్టించి రక్తపాతంతో సింధూరాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాశ్మీర్ అందరూ చూడటానికి వచ్చినటువంటి పర్యాటకుల మీద ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ప్రజల మీద పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం 28 మంది మరణించినారు. మరి అప్పుడు అమాయకుల ప్రాణాలను తీసినటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు భయంతో పరుగులు పెడుతున్నప్పుడు అర్థమవుతుందని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ విషాదం పట్ల అందరూ కూడా ఎంతో బాధని వ్యక్తం చేశారు. భారతీయులందరి గుండె కలిచివేసింది. ఎటువంటి అమాయకులు, అభంశుభం తెలియని అమాయకుల మీద మీరు ఉగ్రదాడి చేసినప్పుడు పాకిస్తాన్ గుండె ఏమైపోయింది? అప్పుడు వణుకు పుట్టలేదా? మరి భారతీయుల జోలికి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఊహించలేదా? అసలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడి పట్ల ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. పాకిస్తాన్ పై దాడి పట్ల భారతీయులందరూ కూడా గర్విస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జై హింద్ అంటున్నారు. ఇండియాకి చేస్తున్నటువంటి ఆర్మీకి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నాయి. అంటే భారతీయులపైన, అమాయకులపైన ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలు చూడడానికి వచ్చినటువంటి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు కూడా ఎంతో మంది ఇప్పుడు గర్విస్తూ ఉన్నారు. మా మోడీకి మేము చెప్పాము, మోడీ చేస్తున్నటువంటి రివెంజ్ రియాక్షన్ ఇప్పుడు ఇది పాక్ ఆర్మీ మొత్తం హెడ్ క్వార్టర్స్ కూడా దాడికి గురవుతూ ఉన్నాయి. అక్కడ పాక్ అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మొత్తం దీపావళి పండుగ కనిపిస్తోంది. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ నిజంగా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతైనా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యూహాలకు, పక్కా ప్లాన్కి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ అంతా కూడా తారుమారైపోతూ ఉన్నాయి. మరి ఒకవైపు ఇంతమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మీ పాకిస్తాన్ గుండె ఏమైంది? పాకిస్తాన్ చేసినటువంటి చర్యలకు, దరిద్రపు బుద్ధికి, ఈ వక్ర బుద్ధికి మరి పాకిస్తాన్ ఇప్పుడు వణుకు పుడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం వేడుకుంటున్నా కూడా మీ అల్లా కూడా మిమ్మల్ని క్షమించడు. మీ అల్లా కూడా క్షమించని బుద్ధి మీరు చేశారు కాబట్టే ఇవాళ ఇలాంటి దిక్కుతోచని స్థితిలో మీరు ఉండిపోయారు. ప్రజెంట్ భారత్ చేస్తున్నటువంటి దాడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అల్లా కూడా మొత్తం పవర్స్ అన్ని కూడా ఇండియాకే ఇవ్వటం, ఇండియా ఆర్మీకి ఇవ్వటం, ప్రజెంట్ పాకిస్తాన్ ఆర్మీ చేతుల మీద కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా చేసింది పాక్లో అల్లా అని చెప్పుకోవచ్చు. మనం ప్రజెంట్ దానికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సయ్యద్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సయ్యద్, ప్రజెంట్ అక్కడ చూస్తున్నాం పాకిస్తాన్లో దీపావళి పండుగ కనిపిస్తోంది. సాధారణంగా మనకి నవంబర్లో వస్తుంది, కానీ ముందుగానే భారత్ ఆర్మీ దీపావళి పండుగ జరుపుతోంది. బాంబుల వర్షంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని చెప్పుకోవచ్చా? సౌమ్య, ప్రజెంట్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ప్రతీకార దాడి ఉంటుందో తీరుతామని చెప్పి కూడా భారత్ ఆల్రెడీ చెప్పింది. అయితే ఇదే నేపథ్యంలో స్ట్రాటజీ వైజ్ ముందడుగు వేస్తూ వచ్చింది. అయితే నిన్న బుధవారం రోజు ఉదయం పాకిస్తాన్ లోని, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత త్రివిధ దళాలు ఒకటేసారి మెరుపు దాడి చేశాయి. ఇందులో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోవడం, అదేవిధంగా చాలా మంది గాయపడడం కూడా జరిగింది. అయితే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా పాకిస్తాన్ లోని చాలా చోట్ల కూడా డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి. లాహోర్ లో కావచ్చు, కరాచీలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో మొత్తం మీద 9 ప్రాంతాల్లో కూడా పొద్దు నుంచి డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఈ 9 ప్రాంతాల్లో మొత్తం మీద చూసుకుంటే 12 డ్రోన్ బాంబులతో కూడా అటాక్స్ జరిగాయి. అండ్ ఇప్పుడు కూడా ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ లోని కొన్ని సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని కూడా ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ తో, అదేవిధంగా బాంబ్స్ తో
అటాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే మెయిన్ ఆర్మీకి సంబంధించి వాళ్ళు కొన్ని వెహికల్స్ ని టువర్డ్స్ బార్డర్ వైపు పెట్టారో, ఇండియాని అటాక్ చేయడానికి వాళ్ళు ఎక్కడైతే కొన్ని మెయిన్ మిషనరీస్ పెట్టారో వాటిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే భారత్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అంటే సియాల్కోట్ లో కావచ్చు, కరాచీలో కూడా బాంబుల వర్షం, అంటే బాంబులతో భారత ఆర్మీ విడుచుకోబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఈ అటాక్ లో 1600 కోట్ల విలువైన పాక్ ఆస్తులను కూడా ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అయితే లాహోర్ ను వీడాలని కూడా ఇప్పటికే యుఎస్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా పాకిస్తాన్ కి కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే లాహోర్ లో పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశం ఉందని కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ లాహోర్ లో ఉంటున్న పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఇక్కడ షెల్టర్స్ లేదా బంకర్స్ ఉంటే అక్కడికి వెళ్లి సురక్షితమైన ప్రదేశాల్లో కూడా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే యుఎస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ అదేవిధంగా లాహోర్ ని కూడా హెచ్చరించడం తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే ఇవాళ మార్నింగ్ నుంచి అటు పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇండియా వైపు వచ్చాయి. బట్ దాన్ని సమర్థవంతంగా భారత ఆర్మీ యాంటీ మిసైల్ సిస్టమ్ వాడి డ్రోన్స్ ని కానీ లేదా మిసైల్స్ ని కానీ ధీటుగా ఎదుర్కొని అవి గాల్లో ఉన్నప్పుడే వాటిని కూల్ చేశాయి. బట్ ఏవైతే డ్రోన్స్ ఇంకా మిసైల్స్ పాకిస్తాన్ లో వెళ్తున్నాయో అవి ఆల్మోస్ట్ టార్గెట్ ని రీచ్ అయ్యి ఆ టార్గెట్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఉదయం లాహోర్ లో ఉన్న ఒక పాత ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు లాహోర్ లో ఉన్న స్టేడియం కావచ్చు, ఇస్లామాబాద్, రావల్పిండి, అదేవిధంగా ఏదైతే సైనిక స్థావరాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి భారత డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్ వెళ్ళి అక్కడ టార్గెట్ ని చేస్ చేసి ఆ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. రైట్ సైడ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా అక్కడ పరిస్థితిని చూసి మన భారతీయులు మరి అప్పుడు జరిగినప్పుడు పహల్గాం ఉగ్రదాడిలో ఎంతోమంది అమాయకులను చూసి ప్రజెంట్ అయితే భారతీయులు వణికిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రత్యక్షంగా ముష్కరుల ఏదైతే మారణ హోమాన్ని చూసి కొండల్లో గుట్టల్లో ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి కుప్ప కూలిపోయారు. తమ కళ్ళెదుటే కన్న బిడ్డలను, కట్టుకున్న వాళ్ళను, తోబుట్టులను, అందరినీ, బంధువులను, స్నేహితులను కోల్పోయినటువంటి వాళ్ళ బాధతో గుండెల విసేలా రోధించడం జరిగింది. ముష్కర మూకల దాడి తర్వాత తమను కాపాడటానికి వచ్చినటువంటి ఇండియన్ ఆర్మీ జవాన్లను చూసి కూడా భయాందోళనకు గురయ్యారు. అంటే ఎవరు వస్తున్నారు, మమ్మల్ని ఎక్కడి నుంచి దాడులు చేస్తున్నారు, ఎటువైపు నుంచి దాడులు జరుగుతున్నాయి, ఎవరిని ఊహించలేని పరిస్థితిలో ఉండిపోయారు. వారిని ఉగ్రవాదులు అనుకొని మమ్మల్ని చంపొద్దు ప్లీజ్ అంటూ బాధితులు వేడుకున్నారు. ఎంతగానో వేడుకోవడం జరిగింది. గుండెల్ని మెలిపెట్టే వీడియోలు మనం చూసాము. అందరం బాధపడ్డాము. ప్రతి ఒక్కరి భారతీయ గుండెని కలిసివేసింది. మరి భయంతో వణికిపోతున్నటువంటి పర్యాటకులకు మిమ్మల్ని కాపాడటానికి వచ్చామని చెప్పినా కూడా ఇండియన్ ఆర్మీని చూసినట్టు భయపడిన పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రజెంట్ ఇప్పుడు పాక్ చేస్తున్నటువంటి వక్రబుద్ధితో మరి అప్పుడు వాళ్ళ గుండెలు ఏమైపోయాయి, వాళ్ళ వణుకు ఏమైపోయింది, భారత్ చేసే యుద్ధానికి వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకోలేదా, మరి ఎందుకు ప్రజెంట్ అయితే వణుకుపోతున్నారు? అక్కడ పాక్ ప్రభుత్వం కూడా వేడుకుంటుంది, మమ్మల్ని అల్లా కాపాడాలని చెప్తోంది. కానీ అల్లా వాళ్ళ వైపు లేదు. ఎందుకంటే న్యాయం వైపే దేవుడు ఉంటాడు కాబట్టి ఇండియన్ ఆర్మీ వైపే ప్రజెంట్ పాకిస్తాన్ అల్లా కూడా మన వైపే ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా మనం చూసాం. అక్కడ పాకిస్తాన్లో బాంబుల వర్షం కనిపిస్తోంది. భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ 2.0కి పాకిస్తాన్ గజగజ వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పాకిస్తాన్ చేసినటువంటి మిసైల్ అటాక్స్కు ధీటుగా భారత సైన్యం విజృంభిస్తోంది, జవాబిస్తుందని చెప్పొచ్చు. అయితే 15 నగరాలపై మిసైల్ అటాక్కు పాకిస్తాన్ ప్లాన్ చేసినా కూడా సుదర్శన చక్రం లాంటి మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు క్షిపణులను గుర్తించి బార్డర్లోనే నేలమట్టం చేసింది. మన దాకా రానివ్వకుండా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మనం చూస్తున్న విజువల్స్లో బాంబుల వర్షం రాకెట్లు లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు మన పవర్ ఏంటో చూపిస్తూ ఉన్నారు మన జన సైనికులు, భారత సైనికులు. భారత్ దెబ్బకు పాక్ ఆర్మీ చెల్లా చెదురైపోతుంది. పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు భారత దళాలు ఉదయం నుంచి ప్రతి దాడులు చేస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్లోని ముఖ్య నగరాలను కూడా టార్గెట్ చేసుకొని పేల్చేయటం జరిగింది. అది మనం చూస్తున్నాం. లాహోర్ చాలా వరకు ఎఫెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా భారత డ్రోన్లు ధ్వంసం చేశాయి. రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో కూడా డ్రోన్ అటాక్ జరిగింది, మనం చూసాం. పాకిస్తాన్ ఎంత రెచ్చిపోతే అంతకు మించిన కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు భారత్ రెడీగా ఉంది. ఈ విషయం పాకిస్తాన్కు తాజాగా దాడులు చూస్తే మొత్తం పూర్తిగా క్లియర్ కట్గా అర్థమైపోయింది. పాకిస్తాన్ పౌరులు కూడా ఒకవైపు ప్రభుత్వానికి ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఆపేయాలి, యుద్ధం వద్దు, పాకిస్తాన్ని సేవ్ చేయటమే మాకు కావాలని ఒకవైపు పౌరులు, అలాగే
పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్లో వేడుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో తన సహనాన్ని పరీక్షించొద్దని ఒకవైపు ఇటు వార్నింగ్ కూడా ఇవ్వటం జరుగుతోంది. భారత్ జోలికి వస్తే ఎవరైనా ఆపరేషన్ సింధూర్ గతే పడుతుందని పాకిస్తాన్కి గట్టిగా జవాబిస్తోంది ఇండియన్ ఆర్మీ.